ఓం నమో వెంకటేశాయ. భక్తుల సేవే భగవంతుడి సేవగా భావిస్తూ నిత్యం భక్తుల సేవలో తరిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేసే భక్తకోటి మన్ననను పొందుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ నేపథ్యంలోనే భక్తుల నుండి ఆదరణ పెరుగుతుండటంతో శ్రీవాణి టికెట్లపై తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల మనోభావాలకు అనుగుణంగా దర్శన సమయంలో మార్పులను తీసుకువచ్చి ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది టీటీడీ. ఆ వివరాలు మీకోసం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం జన్మజన్మల మహద్భాగ్యం. తిరుమల శ్రీవారి క్షణకాల దర్శనం భక్తకోటికి అనంత పుణ్య ఫలదాయకం. ఈ క్రమంలో నిత్యం వేలాదిగా తిరుమలకు తరలివచ్చే భక్తులు పలు విధానాల ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు. ఇందులో భాగంగానే శ్రీవాణి టికెట్లపై భక్తులు తిరుమల శ్రీవారిని బ్రేక్ దర్శనం ద్వారా దర్శించుకుంటున్నారు. శ్రీవారి దర్శనానికి తరలివచ్చే భక్తులు ముందుగా ఆన్లైన్లో టికెట్లు పొందే సౌలభ్యాన్ని టీటీడీ కల్పించింది. అదేవిధంగా తిరుమలతో పాటు తిరుపతి ఎయిర్పోర్టులోనూ దర్శన టికెట్లను నేరుగా పొందవచ్చు. ఇలా నేరుగా టికెట్లు పొందే భక్తులు శ్రీవారి దర్శనం కోసం సుమారు 3 రోజులు వేచి ఉండే పరిస్థితి తలెత్తింది. ఈ విషయాన్ని గమనించిన టీటీడీ శ్రీవారి భక్తుల మనోభీష్టాలకు అనుగుణంగా శ్రీవారి దర్శన సమయంలో మార్పులు తీసుకువచ్చింది. రోజు రోజుకు శ్రీవారి దర్శనానికి భక్తుల నుండి విశేష ఆదరణ లభిస్తుండటంతో ఇకపై శ్రీవారి భక్తులకు ఏ రోజుకు ఆ రోజు దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఇప్పటికే శ్రీవారి భక్తులకు ఆఫ్లైన్ టికెట్ల జారీ కేంద్రాన్ని తిరుమలలోని అన్నమయ్య భవనం ఎదురుగా అత్యుత్తమ వసతులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేంద్రాన్ని జూలై 22వ తేదీ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ప్రారంభించి శ్రీవారి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలోని గోకులం అతిథి గృహంలో జూలై 30వ తేదీ బుధవారం అధికారులతో సమావేశమై సమీక్షించి శ్రీవారి దర్శన సమయాలలో ప్రయోగాత్మకంగా మార్పులు తీసుకువచ్చారు. ఆగస్టు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు శ్రీవారి దర్శన విధానంలో మార్పులను ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ప్రతిరోజు శ్రీవారి భక్తులకు ఆన్లైన్లో 500 టికెట్లు ముందస్తుగా కేటాయిస్తున్నారు. ఆఫ్లైన్లో తిరుమలలో 800 టికెట్లు, తిరుపతి ఎయిర్పోర్టులో 200 టికెట్లు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు శ్రీవారి భక్తులకు ప్రతిరోజు ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. ఆగస్టు 1వ తేదీ నుండి ఆన్లైన్లో ముందస్తుగా టికెట్లను పొందిన భక్తులకు మాత్రమే ప్రతిరోజు ఉదయం 4:30 వైకుంఠం 1 గుండా శ్రీవారి దర్శనానికి వెళ్లవలసి ఉంటుంది. ముందున్న విధానం వల్ల శ్రీవారి టికెట్లపై దర్శనానికి సుమారు 3 రోజుల సమయం పట్టేది. శ్రీవారి భక్తుల అభిప్రాయాలను తీసుకుని వారి మనోభావాలకు అనుగుణంగా ఈ దర్శన విధి విధానంలో మార్పులను తీసుకురావడం జరిగింది. అలాగే ఆగస్టు 1వ తేదీ నుండి తిరుమలలో శ్రీవారి టికెట్లను ఉదయం 10 గంటల నుండి మొదట వచ్చిన వారికి మొదటి ప్రాతిపదికన జారీ చేస్తారు. భక్తులు ముందుగా కౌంటర్ వద్దకు చేరుకుని ఇబ్బంది పడకుండా ఉదయం 10 గంటలకు మాత్రమే తిరుమలలోని శ్రీవారి టికెట్లు జారీ చేసే కౌంటర్ల వద్దకు చేరుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయం వద్ద ఉదయం 7 గంటల నుండి దర్శన టికెట్ల కోటా ఉన్నంత వరకు జారీ చేస్తారు. కాగా ఇప్పటికే ముందస్తు బుకింగ్ ద్వారా అక్టోబర్ 31వ తేదీ వరకు ఆన్లైన్లో శ్రీవారి టికెట్లను పొందిన భక్తులను యథావిధిగా ఉదయం 10 గంటలకు శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఈ నూతన విధానం వల్ల భక్తులు శీఘ్రంగా, అంటే టికెట్లు పొందిన రోజే శ్రీవారి దర్శనం చేసుకునే వెసులుబాటును టీటీడీ కల్పించింది. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ భక్తుల మనోభీష్టం మేరకే శ్రీవారి దర్శన విధి విధానాలలో ప్రయోగాత్మకంగా మార్పులు తీసుకువచ్చి అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవాణి టికెట్లకు సంబంధించి ఆఫ్లైన్ దాదాపు మనం తిరుమల కొండపైన అయితే 800 ఇస్తాము, ఎయిర్పోర్ట్లో 200 ఇస్తాము. ఆన్లైన్లో 3
మంత్స్కి ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది అక్టోబర్ దాకా. సో ఓవరాల్గా శ్రీవాణిలో 1500 టికెట్స్ ఉంటాయన్నమాట. ఈ 1000 టికెట్లకు సంబంధించి ఆఫ్లైన్లో ఇచ్చే 1000 టికెట్లకు సంబంధించి ఒక చిన్న మార్పులు చేయడం జరిగింది. ఈ మార్పులు చేయడానికి వెనక చాలా వరకు స్టడీ చేయటం జరిగింది. స్టడీలో శ్రీవాణి భక్తుల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకోవటం జరిగింది. అలానే అడ్మినిస్ట్రేటివ్గా ఫీజిబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్గా కన్వీనియన్స్ ఎలా ఉంటుంది, మిగతా విభాగాల మీద ఆ బర్డెన్ ఎలా ఉంటుందో అన్నీ కూడా స్టడీ చేసి, ఫీజిబిలిటీ స్టడీ చేసి లాస్ట్ బోర్డులో కూడా డిస్కస్ చేయటం జరిగింది. ఇవన్నీ కూడా చూసి ఒక అడ్మినిస్ట్రేటివ్గా దాని ఇంపాక్ట్, ప్రోస్ అండ్ కాన్స్ చూసి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం మనకి ఆగస్టు 1 నుంచి ప్రయోగాత్మకంగా ఈ ఆఫ్లైన్లో ఇచ్చే 1000 టికెట్లను కూడా మార్నింగ్ ఇచ్చి ఈవినింగే దర్శనం చేపించడం జరుగుతుంది. సో వాళ్ళు 4:30కి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో రిపోర్ట్ చేయమని చెప్పి మనం ప్రొసీడింగ్స్ ఇవి కూడా ఇష్యూ చేయడం జరిగింది. అయితే ఈ మార్పు చేయటం వలన అన్ని రకాలు కూడా ప్రయోజనం ఉంటుందని ఒక రకంగా అసెస్ చేయడం జరిగిందనమాట. దీనివల్ల ఇప్పుడున్న సిస్టంలో శ్రీవాణి ఆఫ్లైన్ వాళ్ళు ఒకరోజు ముందు రోజు వచ్చి నైట్ ఉండి నెక్స్ట్ రోజు టికెట్ తీసుకొని ఆ నెక్స్ట్ రోజు దర్శనం చేసుకోవాల్సి ఉంది. దాదాపు 3 రోజులు దర్శనం కోసం స్పెండ్ చేయటం, దాదాపు ఒక 200 రూములు కేటాయించడం జరుగుతుంది. దీనివల్ల ఒక రకంగా శ్రీవాణి భక్తులు కూడా ఫీడ్బ్యాక్ అడిగినప్పుడు మనకి ఇది చాలా ప్రీషియస్ టైం, ఇలా 3 డేస్ ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుందన్నారు. అదేవిధంగా కొన్నిసార్లు మనకి రూమ్స్ మీద బర్డన్ ఉన్నప్పుడు కూడా ఆ రూమ్స్ సామాన్య భక్తులకు కూడా డైవర్ట్ చేయటం జరుగుతుంది. వాటిని కొన్ని మనం సామాన్య భక్తులకు కూడా రూమ్స్ డైవర్ట్ చేయటం వల్ల అక్కడ కూడా మనకు కొంచెం బర్డన్ తగ్గుద్ది అని అసెస్ చేయటం జరిగింది. సో ఇవన్నీ కూడా అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్గా కూడా భక్తులు 3 రోజులు కొండపైన ఉంటే మనకు అన్ని విభాగాల మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది. సో ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని ఈ మార్పు చేయడం జరిగింది. ఇది అందరికి కూడా సౌకర్యవంతంగా ఉంటుంది. మనం టీటీడీ ఇచ్చే యొక్క సూచనలు పాటించి శ్రీవారి ఆఫ్లైన్ భక్తులు కూడా ఏ రకంగా కన్ఫ్యూజన్ లేకుండా అడ్మినిస్ట్రేషన్కి కోఆపరేట్ చేస్తూ సహకరించవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. సో అది చూద్దామండి. ఈ 15 రోజుల యొక్క ప్రయోగాత్మకత చేయటం ద్వారా వచ్చే అసెస్మెంట్ని కూడా మళ్ళీ చూసుకొని ఏమన్నా మార్పులు చేర్పులు చిన్న చేయాల్సి వస్తుంది. ప్రాసెస్ రిలేటెడ్ ఏమైనా సమస్యలు ఉంటే వాటిని రెక్టిఫై చేసుకోవటం కూడా జరుగుతుంది. సో అదేవిధంగా ఎయిర్పోర్ట్లో ఉండే ఆ 200 టికెట్లు యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతుంది. వాళ్ళు అలానే అనుకున్న టయానికి 4:30కి అక్కడ రిపోర్ట్ చేస్తే సరిపోతుంది. సో ఇదంతా కూడా చాలా పగడ్బందీగా ప్లాన్ చేశాము. ఆ ప్లాన్ కూడా ఖచ్చితంగా ఎగ్జిక్యూట్ చేస్తాము. దాన్ని భక్తులు కూడా సహకరించవలసిందిగా ఈ ఎస్వీబీసీ ఛానల్ కూడా అందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆన్లైన్లో చేసే వాళ్ళకి 3 నెలల ముందే రిలీజ్ చేయటం వలన ఆ 500 మార్నింగ్ వాళ్ళకి చెప్పిన టైంకే దర్శనం చేయడం జరుగుతుంది. 500 మందికి అది అక్టోబర్ దాకా అలానే కంటిన్యూ అవుతుంది. నవంబర్ 1 నుంచి ఆన్లైన్ ఆఫ్లైన్ అందరూ కూడా ఈవినింగ్ ఇప్పుడు ఆగస్ట్ 1 నుంచి ఏ టైం ఉంటుందో 4:30కి రిపోర్ట్ చేయమంటున్నామో అదే టయానికి అందరూ 1500కు కూడా అప్పటి నుంచి దర్శనం ఏర్పాటు చేయటం జరుగుతుంది. సో అందుకని ఇప్పుడు ఆన్లైన్ వాళ్ళకి మార్నింగ్ టైంలో వాళ్ళకి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు కంటిన్యూ అవుద్ది నెక్స్ట్ అక్టోబర్ దాకా. ఆఫ్లైన్ మాత్రం ప్రయోగాత్మకంగా ఇప్పుడు ఆగస్ట్ 1 నుంచి చేసింది ఈవినింగ్ రిపోర్ట్ 4:30కి రిపోర్ట్ చేయమన్న దాని ప్రకారం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇదంతా కూడా కొంచెం ట్రాన్సిషన్ పీరియడ్ కాబట్టి ఆన్లైన్ ఆఫ్లైన్ వాళ్ళు ఎలా వాళ్ళకి టికెట్ మీద ఎలా స్పెసిఫిక్గా చేశారు కాబట్టి ఆ టికెట్ మీద టైమింగ్, రిపోర్టింగ్ టైమింగ్ అన్నీ కూడా చూసుకొని వస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేయటం జరిగింది.